హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం నటించిన తొలి ప్రాజెక్ట్ మిస్ పర్ఫెక్ట్. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ప్రధాన పాత్రలో నటించారు. ట్రైలర్తో ఈ సిరీస్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రమోషన్లు కూడా బానే చేశారు. మరి ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లావణ్య త్రిపాఠి ఢిల్లీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్. జాబ్లో భాగంగా హైదరాబాద్కి వచ్చి ఓ అపార్ట్మెంట్లో ఉంటుంది. అయితే లావణ్యకు క్లీనింగ్ అంటే ప్రాణం. తన చుట్టూ ఉన్న ప్రతిదీ క్లీన్గా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటుంది. అయితే లావణ్య ఇంట్లో జ్యోతి పని మనిషిగా ఉంటుంది. లావణ్య ఉండే అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో రోహిత్ కూడా ఉంటాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్కు చెందినవారు. కానీ ఈ విషయం రోహిత్కి తెలీదు. అయితే లావణ్య హైదరాబాద్ వచ్చాక కరోనా వల్ల లాక్డౌన్ పడుతుంది. దీంతో కరోనా కారణంగా తాను పనికి రాలేకపోతున్నానని లావణ్యకు చెబుతుంది జ్యోతి. అలాగే ఈ విషయాన్ని రోహిత్కి కూడా చెప్పాలని లావణ్యను కోరుతుంది. దీంతో రోహిత్ ఉండే ఫ్లాట్కి లావణ్య వెళ్తుంది. కానీ అక్కడ ఈ విషయం చెప్పకుండా అపరిశుభ్రతను చూసి తట్టుకోలేక వెంటనే ఇంటిని క్లీన్ చేస్తుంది. దీంతో లావణ్యను పని మనిషిగా భావిస్తాడు రోహిత్. లావణ్య నిజం చెబుదామని ప్రయత్నిస్తూనే ఫైనల్గా చెప్పకుండా అతడితో ప్రేమలో పడిపోతుంది. లక్ష్మి అనే పేరుతో ప్రతిరోజు అతడి ఇంటికి వెళ్లడం, ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం జరుగుతుంది. మరి చివరికి లావణ్య పని మనిషి కాదని తన పై ఆఫీసర్ అని రోహిత్కి తెలిసిందా? లావణ్య నిజం చెబుతుందా? మరి ఇద్దరి ప్రేమ సక్సెస్ అయిందా అనేది ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ కదా. లాక్డౌన్ నాటి పరిస్థితులు, ఓసిడి కాన్సెప్ట్ పై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే. అవి చూసిన వారికి ఈ సిరీస్లో కొత్తగా ఏం కనిపించదు, కానీ టైంపాస్ అవుతుంది. అపార్ట్మెంట్ వాతావరణంలో సరదాగా సాగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటిదే ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉండే రకరకాల మనుషులు, వారి మనస్తత్వం ఉండే విధానం, ఇలా మన చుట్టూ తిరిగే పాత్రలతోనే సిరీస్ ని లైవ్లీగా తెరకెక్కించారు యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావు. ఒకరి ప్రవర్తన చుట్టుపక్కల మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూపించారు. ప్రతి ఒక్కరి పర్సనల్, ప్రొఫెషనల్ స్ట్రగుల్స్ లోని సున్నితమైన అంశాలను టచ్ చేశారు. లావణ్య కమ్ లక్ష్మిగా లావణ్య త్రిపాఠి, రోహిత్ గా అభిజిత్ నటన బాగుంది. అభిజ్ఞా గజ్వెల్ పనమ్మాయిగా బాగా ఎంటర్టైన్ చేసింది. హర్ష్ రోషన్, మహేష్ వీట కామెడీ బాగుంది. హర్షవర్ధన్, ఝాన్సీ తమ పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ఆదిత్య సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. ఎడిటర్ రవితేజ గిరిజాల సిరీస్ నిడివిని ఇంకాస్త తగ్గించాల్సిందే. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం పర్వాలేదనిపించింది.